అందరికీ నమస్కారం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పోటీలో ఉంది. మేము ఒకటే ఈ రాజమండ్రిలో ఒక విజన్తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. ఇక్కడ కూటమి నుంచి పురంధేశ్వర్ గారు కానీ, అలాగే అధికార పక్షం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ, గూడూరు శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళు కేవలం రాజకీయాల్లో ఒక స్థానాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి బరిలో తీయాలి. మాది ఒక లక్ష్యం, సామాజిక బాధ్యత. ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది. ఈ రాజమండ్రి ఈ విధంగా డెవలప్ అవ్వాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తులకి మా రాజమండ్రి ఈ స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు పోటీ జరుగుతుంది. ఓటర్లకు మేము చెప్పేది ఉంటే, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి ఈ అధికార పక్షం, అలాగే స్వపక్షంగా ఉన్నటువంటి రెండు పార్టీలకి ఓట్లు వేసి మనం 5 ఏళ్ళు ఈ రాజమండ్రికి భ్రష్టు పట్టించొద్దు, కేవలం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాజమండ్రి సంపదని, అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాల్లో ఒక వేదికని క్రియేట్ చేస్తున్నారు. ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది. ఈ రాజమండ్రి నుంచి దురదృష్టం ఏంటంటే, గత 30 ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటి వైనం అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగినటువంటి ఏ నేత ఈ రోజు వరకు లేకపోయాడు. ఈ రాజమండ్రిలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య, అలాగే రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు వెళ్ళిపోవడానికి కారణం కూడా వీళ్ళే. ఇక్కడ పెట్రో యూనివర్సిటీ ఈ రాజమండ్రిలో ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ముందుకు నడిపించేటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రిని తరలించేశారు. కోల్పోయినటువంటి అభివృద్ధిని అంతా తిరిగి సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. అలాగే మేము మొట్టమొదటి చెప్తున్నాం, ఈ రాజమండ్రి కొవ్వూరుని, రాజమండ్రిని జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం. అలాగే ఈ రాజమండ్రి శాశ్వతం మీద నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా ట్యాంక్ బండ్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించి చూపిస్తాం. అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధించుకుని తీసుకొస్తాం. అలాగే ఇక్కడ దశాబ్దాలుగా లక్షల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలని కాపాడుకుంటూ ఇక్కడ 200 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరిగేటటువంటి విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి, పార్లమెంట్కి గాజు గ్లాస్ గుర్తుని తీసుకురావడం జరిగింది. ఈ గాజు గ్లాస్ గుర్తుని కూడా మేము సాధించడంలో చాలా వ్యయ ప్రయాసాలకి తలొగ్గి ఈరోజు సాధించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి తలొగ్గి వాళ్ళకి ఏది కావాలంటే అది లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు వాళ్ళకి పూర్తిగా ఆశీస్సులు అందించింది. ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి న్యాయం జరిగిందంటే ఈ గాజు గ్లాస్ గుర్తు ప్రతి పోటీదారునికి కూడా ఈరోజు లభించిందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం. ఎందుకంటే మేమంతా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన పోరాటంలో గాజు గ్లాస్ గుర్తుని అందరికీ చెందే విధంగా మేము చేయడంలో పూర్తిగా విజయం సాధించాం. ఎందుకంటే ప్రతి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఏదో తన నియోజకవర్గాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. దీనికి రాజకీయాలను ఆపాదించి అధికార దుర్వినియోగంతో గుర్తుల విషయంలో కూడా చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు చేయడం జరిగింది. ఆ మోసాలన్నింటినీ కూడా తట్టుకొని ఈరోజు గుర్తుల విషయంలో అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా మేము సక్సెస్ అయ్యాం. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేము కోరుకున్నటువంటి విధంగా గుర్తుని సాధించగలిగాం. ఇది ఒక విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్స్ సాధించినటువంటి ఘన విజయం. ఎందుకంటే ఒక సందర్భంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఓటమి చూసింది అని అనుకున్నటువంటి తరుణంలో కూడా మా సెక్యులర్స్ అందరూ కూడా మేము ఓడిపోలేదు,
మా ఓటమి గెలవడం కోసమే అని మా వాళ్ళందరూ కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. మా అధ్యక్షుడు ఖచ్చితంగా ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తాడు. చూడండి, నేను మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, లేదు కొంత ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా గాజు గ్లాసు గుర్తులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ఎంతో నమ్మకంగా మా మేడ ప్రతి వారాంత సమావేశంలో చెబుతుంటారు. మా మేడా శ్రీనివాస్ అంటేనే మాకు నమ్మకం, ఒక ధైర్యం అని. వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నేను నిలబెట్టుకున్నందుకు ఒక విధంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ముందు ఈ రాజమండ్రిలో ఒక విజన్తో మేము ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మీ భవిష్యత్తుని, మీ సంక్షేమాన్ని, మీ భద్రతని గుర్తించి ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి ఈ రాజమండ్రి అభ్యర్థుల్ని, కార్పొరేట్ పార్టీల్ని ఖచ్చితంగా మీ ఓటుగా బుద్ధి చెప్పి ఈ రాజమండ్రి అభివృద్ధిని, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజమండ్రికి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకమని ఈరోజు నేను చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మా నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గాజు గ్లాస్ గుర్తు ఈ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. అలాగే మా గుర్తు గాజు గ్లాస్ గుర్తు. ఈ గాజు గ్లాస్ గుర్తుని గెలిపించమని రాజమండ్రిలో రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాజు గ్లాస్ గుర్తుని అత్యధిక మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా రాజమండ్రి ప్రజానికాన్ని మేము కోరుతున్నాం. మీ మీద కొన్ని ఛానల్స్లో చాలా దారుణంగా కామెంట్ చేశారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనండి, మీడియాలో వచ్చింది అంటే అవి కొన్ని సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పత్రికలు. ఆ పత్రికల్లో ఎందుకు తప్పుడు వార్త రాశారు అన్నదే వాళ్ళకి ఇచ్చేందుకే తెలియాలి. వాస్తవానికి ఏంటంటే నిజమేంటో మాకు తెలుసు. ఎందుకంటే నిజంగా వార్త రాసే ముందు పలానా వ్యక్తి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేశారు, ఆయన్ని అడగాలి అని ఒక సాంప్రదాయం జర్నలిజంలో ఉంది. కనీసం వివరణ కూడా అడగకుండా హైహ్యాండెడ్గా జనసేనకు మేలు చేసే విధంగానో, అలాగే వాళ్ళ కూటమికి మేలు చేసే విధంగానో వార్తలు రాశారు. ఆ వార్త కూడా ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టినాం. కానీ మేము చాలా సహనంతో ఐడియల్గా దాన్ని ఛేదించగలిగాం. ఎందుకంటే ఇప్పుడు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం ఫ్రీ సింబల్స్లో గాజు గ్లాస్ గుర్తు పెట్టించడం జరిగింది. మరి చట్టబద్ధమైనటువంటి హక్కుని అందరికీ పంచాలనే ఉద్దేశంతో మేము అందరికీ న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పోటీ చేయనటువంటి ప్రాంతాల్లో అందరికీ కూడా మేలు జరిగే విధంగా మేము గాజు గ్లాస్ గుర్తుని ఈరోజు ఫ్రీ చేయగలిగాం. అంటే మనం ఒక్కడమే ఫోన్ చేయడం కాదు, 10 మందికి న్యాయం జరగాలి. ఇది ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. రాజకీయాల్లో అందరూ పోటీదారులే, చట్టబద్ధమైనటువంటి హక్కు అందరికీ సొంతం కావాలని ఉద్దేశంతో మేము ఆ యొక్క పోరాటం ముందుకు సాగించాం. మాకు ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషాలు అయితే ఎవరి మీద ఉండవు. కొంతమంది మేము ఈ పోరాటంలో మేము ఏంటంటే మేము అందరిలాగా చెప్పుకునేటువంటి వాళ్ళం కావు. చాలా బెదిరింపు కాల్సు, కొంతమంది అయితే చాలా పెద్ద పెద్ద మాటలు, చాలా పెద్ద పెద్ద బెదిరింపులు, ఇవన్నీ కూడా వచ్చింది. సహజంగా మేము నవ్వుతూ వదిలేసాం. ఎందుకంటే మేము అలాంటి వాటికి పట్టి మేమేంటంటే స్వతహాగా మమ్మల్ని ఒకడు బెదిరించాడు, ఒకడు అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, దాన్ని రాజకీయం చేసుకోవాలనే ఆలోచన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ లేదు. నేను మా పార్టీలోనే భయం అనేది లేదు. భయాన్ని ముందు తీసేస్తాం. ఈ దేశం కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం బ్రతికేటటువంటి వాడే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని ఒక భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళం. అందుకని అలాంటి భయాలన్నింటినీ కూడా మేము చాలా సింపుల్గా తీసేసి మా పోరాటాన్ని ముందుగా నడిపించాం. ఖచ్చితంగా న్యాయపరంగా మేము సక్సెస్ అయ్యాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎంపీలు, అలాగే 8 మంది శాసనసభ్యులు పోటీ చేశారు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో గ్లాస్ గుర్తు రాకపోవడానికి గల కారణం అక్కడ లాటరీలో వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో లాటరీ వేశారు. ఆ లాటరీలో మాకు గాజు గ్లాస్ గుర్తు అక్కడ ఫెయిల్ అయ్యాం. అలాగే కడపలో మా వేణు అని ఆయన పోటీ చేశాడు. అక్కడ కూడా లాటరీలో మాకు గుర్తు రాదు. కాకపోతే మేము 12 ప్లేసుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి పోటీ చేసింది, 8 స్థానాల్లో అసెంబ్లీకి పోటీ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరులో పోటీ చేసాం, అక్కడ మాకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. అలాగే ఈవెన్ తెలంగాణలో కూడా పోటీ చేసాం, అక్కడ కూడా గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. అంటే అవకాశం ఉన్నంత వరకు కూడా గాజు గ్లాసు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ
బీ ఫామ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సార్ గాజు గ్లాస్ గుర్తు జనరల్ గానే జనసేనగానే ముద్ర పడిపోయింది కాక ఆ ఓట్ షేర్ ఏదైనా మీకు పడతాంటారా ఇప్పుడు భావిస్తున్నారు? మీరు అన్నది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఆ 2 స్థానాల్లో కూడా గెలిచి ఉండాలి. మరి అది జరగనప్పుడు ఇది గాజు గ్లాసు గుర్తుకి ఏమి డిమాండ్ అని నేను చెప్పడం లేదండి. ఇక్కడ ఎన్నికల సంఘం తప్పుడు విధానాల మీద మా పోరాటం చేసాం. నేను ఆ రోజు ఫ్రీ సింబల్స్లో ఉంది కాబట్టి మేము ఆ ఫ్రీ సింబల్ని మేము కోరుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ అవర్ పార్టిసిపెంట్స్.